సైలెంట్ అయిపోయింది. స్టూడెంట్స్ అంతా చీఫ్ గెస్ట్ అని చూస్తున్నారు, కానీ ఆ చీఫ్ గెస్ట్ మెమోరీ చేసుకుంటున్నాడు. అందుకంటే ఆయన ఆ కాలేజీలోనే చదివిండు కాబట్టి. అయితే రమేష్ అనే అబ్బాయి నిశ్శబ్దంగా ఈ ఫంక్షన్ జరుగుతుంటే రమేష్ అనే అబ్బాయి సైలెంట్గా వెళ్ళి గ్రౌండ్లో కూర్చుంటాడు. ఆ గ్రౌండ్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ బస్సులో పోతున్నా, నాకు ఇబ్బంది అవుతుంది, నా ఫ్రెండ్స్ అంతా బైక్స్ వేసుకొచ్చుకుంటున్నారంటే బైక్ ఎందుకని నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రా మా నాన్న, ఇప్పుడే నీకు బైక్ ఎందుకు అని ఇష్టం ఉన్నట్టు కొట్టిండు అని. అదేరా మా నాన్న అంటే ఇక నాకు ఇదే అని ఇక మెల్లగా రమేష్ ఇక ఇలా మొత్తం చెప్పుకుంటూ ఆయన బాధ అంతా ఫ్రెండ్కు నరేష్కు చెప్పుకుంటూ వస్తున్నాడు. వచ్చి రమేష్ ఏం ఆలోచిస్తాడంటే, ఎలాగైనా మా నాన్నతో నాకు చాలా ఇబ్బంది ఉన్నది, మా నాన్నని ఎలాగైనా చంపేయాలి, మా నాన్నని చంపేస్తేనే నేను సుఖంగా ఉంటాయి, ఇక నన్ను అనేటోడు అడిగేటోడు ఇవ్వలేడు ఇక అని డిసైడ్ అవుతాడు రమేష్ డిసైడ్ అయ్యి ఏం చేస్తాడంటే ఒక పాయిజన్ బాక్స్ కొనుక్కుంటాడు. ఒక పాయిజన్ బాక్స్